ఆగున్న లారీ కింద కుక్క దూరుతుంది. దూరి పైకి చూసి ఏమనుకుంటుంది, ఈ లారీని నేనే మోస్తున్నాను అనుకుంటుంది. ఆ లారీ కనుక బయలుదేరింది అనుకో, ఆ కుక్క లారీ కింద పడి ఏమవుద్ది. అట్లాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడుకి అంతే. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు. మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఒకసారి రెండుసార్లు ఆయన అధికారంలో నుండి ఓడిపోతే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోతాడని చెబుతున్నాడు. మరి మధ్యప్రదేశ్లో ఏంటి, 1999 నుంచి బీజేపీనే ప్రభుత్వం. ఆ రకంగా ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 30 ఏళ్ళు ఉంటారని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పొచ్చు కదా. రాజస్థాన్లో రెండోసారి గెలిచింది బీజేపీ. అంటే ఎక్కడైతే ఓడిపోతే అది మాకు వస్తుందని చెబుతారు, ఎక్కడైతే గెలిస్తే అది మాకు సంబంధం లేదని చెబుతారు. లారీ కింద దూరిన కుక్కకి ఈ తెలుగుదేశం కుక్కలకి పచ్చ కుక్కలకి ఏమీ తేడా లేదు. ఇక్కడ ఏదో సెటిలర్స్తో మేము టీఆర్ఎస్ని ఓడిస్తాం, చంద్రబాబుకి సింపతి వచ్చింది, బొంగు వచ్చింది, హైదరాబాద్లో కేసీఆర్ అని చూస్తూ ఉన్నారు. ఎక్కడన్నా గ్రేటర్ హైదరాబాద్లో కానీ సెటిలర్స్ ఉన్న చోట కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచిందా? ఎక్కడన్నా గెలిచిందా కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు? బీఆర్ఎస్ 70,000, 80,000, 1,00,000 మెజార్టీతో గెలిచింది. వీళ్ళు సిగ్గు లేకుండా 4 జెండాలు పట్టుకెళ్ళి ఆ కాంగ్రెస్ గాంధీ భవన్ ఎదురుకుండా గంతులేస్తున్నారు ఈ వెధవలో. ఎన్నిసార్లు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ, కాంగ్రెస్కి పెట్టిన పార్టీ వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ. ఆ తెలుగుదేశం జెండాలు పట్టుకెళ్ళి సిగ్గులేని సన్నాసులు వెధవలు ఈ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గాంధీ భవన్ దగ్గర రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని వీళ్ళే చేసినట్టు. కేసీఆర్ కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కదా. ఒక శిష్యుడు దిగిపోయి ఇంకో శిష్యుడు ఎక్కాడు. ఈ నా కొడుకులు ఏం పీకారు దాంట్లో. చంద్రబాబు ఏమో ఎక్కి ఏడుతున్నాడు, నేనేమో ఏదోలాగా ఇట్లా కూర్చున్న డిస్పోజల్ నా కొడుకుని అయిపోయి నా శిష్యులందరూ ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అవుతున్నారు, నా కర్మేంద్ర బాబు అని ఆడి ఎడుతున్నాడు. ఈ పిచ్చి నా కొడుకులు ఏమి వెళ్ళి గాంధీ భవన్ దగ్గర 4 జెండాలు పెట్టుకుని గంతులు ఎత్తున్నారు తాగేసి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు అయిపోతాడు నెక్స్ట్. ఈ రాష్ట్రంలో 4 సార్లు 5 సార్లు గెలిస్తే అవి మాకు సంబంధం లేదు. మధ్యప్రదేశ్లో ఎన్నిసార్లు గెలిచింది బీజేపీ? 1999 నుంచి లైన్గా గెలుస్తూనే ఉంటుంది. ఈ పక్కన నవీన్ పట్నాయక్ 20 సంవత్సరాల నుంచి అతనే ముఖ్యమంత్రి. అవతల మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, లైన్గా 3ోసారి గెలిచింది. నవీన్ పట్నాయక్ ఆ పక్కన ఉన్నటువంటి ఆయన బీహార్ ముఖ్యమంత్రి, వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రులు. ఈ గుడ్డిగాడు కళ్ళు కనపట్లేదు. చంద్రబాబు గారు అంటే కళ్ళకి ఆపరేషన్ చేయించుకుని ఇంటికాడ పడుకున్నాడు. వీళ్ళకి ఏం చేసుకున్నారు? కాబట్టి ఈ రాష్ట్రంలో ఎవడన్నా చంద్రబాబు లాంటి వెధవలే ఒకసారి పరిపాలించి ఓడిపోతారు. ఎందుకంటే ప్రజలను పట్టించుకోకుండా హెరిటేజ్ని, భార్య పిల్లల్ని పట్టించుకొని ఒక సామాజిక వర్గాన్ని పట్టించుకుని కోట్ల రూపాయలు దోచుకుంటాడు. కాబట్టి ఇటువంటి వెధవలను ఓడిస్తారు ఒకసారికి. కేసీఆర్ కూడా 2 సార్లు చేశాడు ముఖ్యమంత్రి. మన బాబు గారు ఎప్పుడు చేయలేరు 2 సార్లు ముఖ్యమంత్రి. అది ఎన్నుకోవాలి జనం. ఒకసారి సింగిల్ టైం ముఖ్యమంత్రి అవుతాడు 5 ఏళ్ళు. చెత్తగా ఓడిస్తారు. అయినా కూడా సిగ్గు లేకుండా వచ్చి మేము మళ్ళీ ఏదో పీకుతాం, మేమేదో అవుతాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన మాట అమలు చేశాడైనా. నీకెందుకు ఉంటుంది అనుకూలత? నువ్వు దొంగవే 420 నా కొడుకువైనా. కాబట్టి చంద్రబాబు అనేవాడు అధికారంలోకి రావటం పగటి కళ. మనం చూసాం, జనసేన బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో. ఇక్కడ చంద్రబాబుతో కలిసి కనుక జనసేన పోటీ చేస్తే జనసేన పరిస్థితి అదే అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం కోసం చంద్రబాబు నాయుడు ప్రాకులాట్ల, ప్రతిపక్షం కోసం జనసేన కలుపుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలని చెప్పి నేను ఎమ్మెల్యేకి గెలవాలంటే తెలుగుదేశం అలయన్స్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈయనేమో ఎమ్మెల్యే కోసం, ఆయన ప్రతిపక్ష నాయకుడి కోసం పెట్టుకున్నటువంటి అలయన్స్ సింహంలాగా సింగల్గా వచ్చేటువంటి జనాదరణ, దేవుడు ఆశీస్సులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంటికి ముక్క కూడా పీకలేరు వీళ్ళందరూ కలిసి.